గుడ్ ఈవినింగ్ సార్. భారతరత్నం నేషనల్ పార్టీ నుంచి తెలంగాణ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. మరి ఈరోజు ఎంతమందికి అపాయింట్మెంట్లు ఇవ్వాలనుకుంటున్నారు? మరి పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి, ఏ నియోజకవర్గము, దాని గురించి కొద్దిగా వివరాలు చెప్పండి సార్. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధులకి గుడ్ ఈవినింగ్. భారతరత్నం నేషనల్ పార్టీ అధ్యక్షుడైన మా ఎస్ శంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను ఎస్ అశోక్ రాజ్ ఈరోజు పత్రికాముఖంగా మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు వినుకొండ ప్రెసిడెంట్గా మా ప్రియమిత్రుడు ఎం మోహన్ రావు గారిని నియమించడం జరిగింది. అట్ ది సేమ్ మా మిత్రుడు డి పోలయ్య ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అన్ని కులాల వారిని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సెల్ వాళ్ళందరికీ పెద్ద ఎత్తున పదవులు ఇస్తూ ఈ పార్టీని ముందుకు సాగిస్తున్నాము. నెక్స్ట్ తెలంగాణలో ఎంపీ కాంటెస్ట్ చాలామంది మా సభ్యులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ కాంటెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, వినుకొండ ఎమ్మెల్యేగా మోహన్ రావు గారిని త్వరలో నియమిస్తున్నాము. ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ సార్. భారతరత్న నేషనల్ పార్టీ నుంచి మీరు ఏ నియోజకవర్గాన్ని నుంచి నిలబడాలనుకుంటున్నారు? మీకు ఇచ్చిన పదవి ఏంటి? కొద్దిగా చెప్పండి సార్. భారతరత్న నేషనల్ పార్టీ సార్ కొంచెం గట్టిగా మాట్లాడు సార్. భారతరత్న నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో మన అశోక్, మన హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు మాకు వినుకొండ నియోజకవర్గానికి ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడు. ఇంతకుముందు మీకు చేసిన అనుభవం ఉందా? ఇంతకుముందు ఏం అనుకోలేదండి. ఓకే. అయితే సమాజంలో మాకు మంచి అనుభవం ఉంది. ఓకే, సామాజిక కార్యకర్తగా చేశారు. గుడ్ ఈవినింగ్ సార్. భారతరత్న నేషనల్ పార్టీ, మరి మీ ఏ నియోజకవర్గం నుంచి ఉన్నారు? మీకు ఇచ్చిన పదవి ఏంటి? మరి అక్కడున్న సామాజిక వర్గం, పేదవర్గం వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? మీ వివరాలు కొద్దిగా తెలపండి సార్. భారతరత్న పార్టీ వినుకొండ నియోజకవర్గం నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి అవకాశాన్ని కల్పించే మన అశోక్ హైదరాబాదు. వినుకొండ వైస్ ప్రెసిడెంట్ వినుకొండ. సార్, మీరు మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి నియమించబడ్డారు. ఏ పోస్టు, మీ పేరేంటి, మరి అక్కడ ఏం చేయాలన్నారు? పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మీరు మీ వంతు ఏం కృషి చేయాలనుకుంటున్నారు? ఇదివరకు ఏమైనా చేసి ఉన్నారా పార్టీలో, లేకపోతే యూత్ లీడర్గా చేసి ఉన్నారా? కొద్దిగా మీరు చెప్పగలరని మేము అడుగుతున్నాం. చెప్పండి. భారతరత్న నేషనల్ పార్టీ తరఫున తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ రాజు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రెసిడెంట్ విజయరాణి ఎన్నుకోబడ్డ ఆర్ ఈశ్వర్ అనే నేను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. భారతరత్న నేషనల్ పార్టీ ధన్యవాదాలు చెప్తూ, గతంలో ఏమన్నా మీరు చేసిన అనుభవం ఉందా? యూత్ లీడర్గా ఏమైనా చేశారా? యూత్ లీడర్గా చేశాను. ఓకే. ఏ పార్టీ నుంచి చేశారు సార్? యూత్ లీడర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి దీంట్లో జాయిన్ అవుతుంది.